ఫస్ట్ వచ్చేసి ఇలాగా ఫిష్ కర్రీకి ఫిషెస్ని కట్ చేసింది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం. దాన్ని ఇలా మ్యారినేట్ చేసుకున్నాం. లైక్ సాల్ట్, కొంచెం పసుపు అండ్ కారం వేసేసి మ్యారినేట్ చేసి ఇలా పక్కకు పెట్టేసాం. అండ్ కర్రీ కోసం ఇలాగా ఆనియన్స్, ఒక 6 to 7 పచ్చిమిర్చి అండ్ ఒక 2 టమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అన్నట్టు. చింతపండు రసం చేస్తున్నాము ఫిష్ కర్రీలో వేయడానికి. సో ఇలా చింతపండుని బాగా నలిపి ఈ వాటర్ అనేది దీనిలో వేసుకోవాలన్నమాట. సో చేపలు అనేటివి మనం చింతపండు రసంలోనే ఉడికిస్తాం. సో కాబట్టి కొంచెం ఎక్కువ రసం కావాలి. సో ఇలాగా మనం అల్లంని స్పూన్తో గీరుకుంటే చాలా త్వరగా వచ్చేస్తుంది అండ్ వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. నార్మల్గా నేనైతే ఒక కత్తితో తీసేసేదాన్ని. అప్పుడు సోహెల్ వచ్చేసి అంత వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఇలాగా స్పూన్ ట్రిక్ చెప్పాడు. ఎస్, సో మీరు స్పూన్తో చాలా నీట్గా వచ్చేస్తుంది, ఎక్కువ వేస్టేజ్ అని కూడా వెళ్ళలేదన్నమాట. అండ్ త్వరగా ఇలా అయిపోతుంది. సో ఇలాగా కొంచెం మెంతులు తీసుకున్నా, కొంచెం మెంతులు అండ్ ఇందులోని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు మొత్తం వేసేస్తున్నా. ఇవి కొంచెం మనం కచ్చపచ్చ దంచుకోవాలి అన్నట్టు. నార్మల్ మిక్సీ వేస్తే కంప్లీట్ పొడి వచ్చేస్తుంది. సో అలాగా పొడి కాకుండా ఇట్లా ఇందులో వేసుకొని కొంచెం కచ్చపచ్చ ఇలా దంచుకోవాలి. నాకు ఇలా రాకుండా ఉంది అని చెప్పి సోహెల్ చేతిలో నుంచి లాక్కొని చేస్తున్నాడు. ఈరోజు అవ్వదు కర్రీ అనేసి. ఇలాగా కొంచెం ఇంత ఈ సైజ్ అల్లం ముక్క తీసుకొని కట్ చేసుకున్నా. ఇలా దీన్ని కూడా ఇలా కచ్చపచ్చ వేసుకోవాలి. అండ్ ఇలాగా కొన్ని గార్లిక్ ఇలా పీల్ చేసి పెట్టుకున్నా అన్నట్టు. సో ఇవి కూడా ఇందులో వేసేసి ఇవి కూడా సేమ్ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సో మనం ఇందాక వేసిన ధనియాల పొడిను అండ్ మెంతుల పొడి కూడా ఇందులోనే కలిసిపోయి ఫ్లేవర్ మొత్తం ఒకటే అవుతుంది. సో మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు మసాలాకి. సో ఇలాగా ఒక గిన్నె రెడీ చేసి పెట్టుకున్నాము కడిగేసి. ఇందులో ఫిష్ కర్రీ చేయడానికి వేరేది కూడా ఉంది కానీ బట్ మనకి ముక్కలు అన్నవి ఇట్లాగా ఇవి బాగా ఉడకాలి కాబట్టి సో ఇంతది అయితే సరిపోతుంది అన్నట్టు మనకి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు బాండి పెట్టుకోవాలి. ఆ బాండి కొంచెం వేడైనప్పుడు దాంట్లో సరిపడినంత ఆయిల్, నేను ప్రజెంట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 1, 2 and 3. కావాలంటే కొంచెం పైనుంచి కూడా వేసుకోవచ్చు. తర్వాత ప్రజెంట్ 3 టేబుల్ స్పూన్ ఈజ్ ఇనఫ్. సో ఆయిల్ కొంచెం వేడైంది. సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఈ ఆనియన్స్ని చాలా రెడ్గా చేయకూడదు అనమాట, లైట్ పింకిష్ వస్తే చాలు. మనం దాని తర్వాత మన టమాటోస్ వేసుకోవచ్చు. లైట్ పింక్ అంటే బేబీ పింకా? ఓకే, సో ఐ థింక్ ఓకే, దీంట్లో ఇప్పుడు కొంచెం టమాటా వేసుకోవాలి. ఇందాక కొంచెం దీంట్లో ఉప్పు వేసుకున్నాను. దాని తర్వాత మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అవన్నీ వేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి కొంచెం కారం ఇలా వేస్తున్నాను. సో కారమే వీటితో మసాలాతో పాటు కలిసిపోతుంది. అండ్ అలాగే కొంచెం అంటే వాటర్ వేసుకుంటా అన్నట్టు. ఆ వాటర్ క్వాంటిటీ కూడా చూపిస్తా. సో మనం వాటర్ వేసుకుంటే ఏమవుతుంది అంటే ఆల్రెడీ కారం వేసేస్తుంది, కింద మాడు అంటుకుపోతుంది అన్నట్టు. సో అది అంటకుండా ఉండడానికి మనం కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, లిటిల్ బిట్, ఎక్కువ కాకుండా.
ఇంత వాటర్, ఒక టీ గ్లాస్ అంత వాటర్ సరిపోతుంది అన్నట్టు మనకి. ఓకే, ఇది కొంచెం మగ్గింది ఇప్పుడు. సో మన టమాటా అండ్ ఆనియన్ మసాలా వేసాం కదా, సో ఇది మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, సో అది మనం తీసుకొని ఇందులో వేసేస్తాం అన్నట్టు. సో మొత్తం రసము ఇది ఇలా ఇందులో ఇలా పోసేస్తాము. సో ఈ చింతపండు రసంలోనే మనకి జీరా పౌడర్ ఉంటుంది. సో మన దగ్గర జీరా పౌడర్ లేకపోతే స్టార్టింగ్లో దంచుకున్నాం కదా ధనియాలు, దాంతోపాటే జీలకర్ర వేసేసిన సెట్ అయిపోతుంది. సో ఇందులో నేను ఒక 1 స్పూన్ ఇలా జీరా పౌడర్ వేస్తున్నాను. వేసేసి దీనిని కొంచెం సేపు మరగనివ్వాలి. ఇందులో కొంచెం మరిగింది అంటే ఆ మరిగిపోయిన తర్వాత మనం ఇందులో ఆ చేప ముక్కలు ఇందులో వేసేస్తే కాసేపు అవి అలా మరుగుతూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మన రసం కొంచెం వేడి ఎక్కిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మనం చేప ముక్కలు ఇప్పుడే వేసేసేయాలి. సో ఈ చింతపండు రసంలోనే మన చేప ముక్కలు వేసేస్తే అవి మంచిగా చింతపండు రసంతో పాటు ఉడుకుతుంది. సో మనకి స్మెల్ కానీ లేకపోతే ఆ చేప నీచు వాసన కానీ అన్నీ పోతుంది అన్నట్టు. సో వీటితో పాటు వేస్తే మంచిగా ఉడుకుతుంది. నేను అన్ని చేప ముక్కల్ని ఇలా వేసేస్తున్నా. కొంచెం దూరం దూరం వేసుకుంటేనే బెటర్. సో ఇలా ఇది కొంచెం మరుగుతుంది అనమాట. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పైనుంచి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి దీంట్లో ఇంకా మీరు ఇది గరిట అనేది పెట్టకూడదు అనమాట. సో ఇలానే ఉడకనివ్వాలి. సో అది ఉడికేంత వరకు ఇక్కడ వచ్చేసి నేను ఇందాక కొంచెం డైస్ చేసుకున్నాను ఆనియన్స్. సో ఈ ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం వెల్లుల్లి వేసి దీన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనం లాస్ట్ ఇది కర్రీ అయిపోతున్న ముందు ఒక 5 minutes ముందు దింపే ముందు వేసుకుంటే ఘాట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ తీసుకొని అంటే ఒక ఆనియన్ని పీసెస్ తీసుకొని కొంచెం మళ్ళీ కచ్చాపచ్చా దంచుకుంటున్నాం. సో ఏంటి అంటే ఇది మనం కొంచెం పైనుంచి వేస్తే మనకి ఘాటు అన్నది వస్తుంది కర్రీలోకి. సో ఒక ఆనియన్ని ఇట్లా కట్ చేసుకొని ఇట్లా కచ్చాపచ్చా తీసుకొని ఇట్లా వేస్తాము పైనుంచి. సో మనం మళ్ళీ ఇలా పైనుంచి వేసిన తర్వాత స్పూన్ అన్నది పెట్టకూడదు అన్నట్టు. సో స్పూన్ పడితే ఏమవుతుందంటే ముక్క అన్నది విడిపోతుంది. సో మనం స్పూన్ పెట్టకుండా దీన్ని చేత్తోనే పైనుంచి ఇట్లా కదుపుకోవాలి. ఎలానో చూపిస్తాము. సో పైనుంచి ఇలాగా కలుపుకోవాలి. సో దట్ ముక్క అన్నది విడిపోదు అన్నట్టు. ఇలా ఎప్పుడైనా సరే పెద్ద గిన్నె తీసుకుంటే మనకి కదిపేటప్పుడు ఒలుపుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes వరకు మగ్గనివ్వాలి. సో లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టాలి. గ్యాస్ అనేది సిమ్లో ఉంటే ఏమన్నమాట అంటే ముక్క అనేది బాగా ఇదవుతుంది. సో ఇక్కడ మన కర్రీ అంతా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. మరీ పల్చగా కాకుండా అలా మరీ థిక్ కాకుండా మీడియం సైజ్లో. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇలాగా కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. దానిని మనం ఇప్పుడు పైన ఇలాగా జల్లేసుకుంటే దించేసుకోవచ్చు అన్నట్టు కర్రీ. అంతే ఇంకా. సో దట్స్ ఇట్. అంతే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు రైస్తో తినొచ్చు. రైస్తో బాగుంటుంది. రైస్తోని బాగుంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం in the next video soon.